ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. వీక్షకులకు నమస్కారం. జనవరి 25 నుండి 31 వరకు ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ వారం కొన్ని రాశులకు అద్భుత అవకాశాలు రానున్నాయి. మరికొన్ని రాశులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మీ పట్టుదల వల్ల అనుకున్న పనులు పూర్తి చేసేస్తారు. ఈ వారం అన్నిటికంటే మీరు మీ ఖర్చులను అయితే చాలా అదుపులో ఉంచుకోవాలి. ఇంటి కోసం షాపింగ్ చేసేటప్పుడు మీ చేతులు తెరవడం ద్వారా డబ్బు వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే భవిష్యత్తులో రాబోయే భారీ ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. బహుమతులు పంపిణీ చేయడం ద్వారా లేదా కొన్ని వేడుకలకు బంధువులను, స్నేహితులను కుటుంబానికి ఆహ్వానించడం మీకు మరియు మీ కుటుంబానికి సంతోషకరమైన వాతావరణం అనుభూతి కలుగుతుందండి. కెరీర్లో సీనియర్ల సహకారం చాలా వరకు లభిస్తుంది. వారి ద్వారా మీకు ఎంతో మారల్ సపోర్ట్ ఉన్నట్టు కూడా ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో మాత్రం అనవసరంగా అవసరానికి మించి ఖర్చులు అయితే వద్దండి. కుటుంబంలో చిన్న మాట రావచ్చు. సహనం పాటిస్తే సమస్యలు అయితే రావు, లేదంటే కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సహనము, అనవసరమైన ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ వారం హ్యాపీగా గడిచిపోతుందండి. వృషభ రాశి వారికి ఈ వారం గత 2-3 వారాలతో పోల్చుకుంటే ఆర్థికంగా మంచి సమయం అండి. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఎక్కడెక్కడో ఆగిపోయినటువంటి డబ్బులన్నీ కూడా రావడానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకైతే కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ వారం అంతా మీ రాశి చక్రంలో అనేక పవిత్ర గ్రహాల ఉనికి మరియు వాటి యొక్క ప్రభావం చేత మీ కృషికి అనుగుణంగా ఫలితాలు అయితే లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం అండి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. సమయానికి ఆహారాన్ని తీసుకోండి. మీ అజాగ్రత్త మరియు అనిశ్చిత ప్రవర్తన కారణంగా మీరు భావోద్వేగంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి చేత కాస్త చికాకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వారితో కాస్త జాగ్రత్తగా మాటలు మాట్లాడడం కానీ, వీలైతే మౌనాన్ని పాటించడం కానీ శ్రేయోదాయకం. విద్యార్థులకైతే చాలా వరకు అనుకూలమైన సమయం. ఇది వరకటి కంటే కూడా చదువుపై శ్రద్ధతో బాగా రాణిస్తారండి. మరియు సరదాగా గడిపేటువంటి అవకాశాలు కూడా ఈ వారం గోచరిస్తూ ఉంది. చాలా విషయాల్లో మీకు బయటి వ్యక్తుల సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు ఉంది. వారం మొదట కొన్ని ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఆత్మీయులను కలుసుకొని వారితో సరదాగా గడిపేటువంటి రోజులు ఉన్నాయండి ఆ వారం ప్రారంభంలో. మిథున రాశి వారికి ఈ వారం విపరీతమైన ఆలోచనలు ఉంటాయండి. పనికిమాలిన ఆలోచనలని తలలో పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ బుర్రలో ఉన్న ఆలోచనలకు తోడు మీరు తీసుకునే నిర్ణయాలు బెడిసి కొడితే చాలా వరకు ఇబ్బంది పడతారు. కెరీర్లో మార్పుల సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. చాలా వరకు కెరీర్ పరంగా మార్పులు అయితే ఎదురు చూస్తారండి. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత చాలా అవసరం. స్పష్టత లేకుంటే అది కూడా బెడిసి కొట్టే అవకాశం ఉంది. అపార్థాలు దూరం చేసుకోండి. ఈ వారం మీ రాశి చక్రం యొక్క ఆర్థిక జీవితం సాధారణం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అవాంఛిత ఖర్చులు మీకు కొంత ఇబ్బందిని పెట్టినా, మరోవైపు అనేక వనరుల నుంచి డబ్బు రాబడి కారణంగా మీరు ఈ
అనవసర ఖర్చులన్నిటికీ కూడా సమాధానం చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీనివల్ల మీ ముఖం మీద డిఫరెంట్ స్టైల్ కూడా ఉంటుందండి. మంచి స్మైల్తో చాలా వరకు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు. కాబట్టి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఈ వారంలో గురువారం మీకు రాబడి ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఆ రోజు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేయండి, సాధించగలుగుతారు. తద్వారా లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆకుపచ్చ రంగు బట్టలైతే ఈ వారం వేసుకుంటే వ్యాపారస్తులకు మరిన్ని లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే దేవాలయ దర్శన ప్రాప్తి కూడా ఈ వారం ఉందండి. కాబట్టి ఏదైనా దేవస్థానాలకు వెళ్ళాలనుకునే వారి కోరికలు తీర్చుకోండి ఈ వారంలో. కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలు ఎక్కువ. కుటుంబ విషయాలు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి. అనుకున్నవి ఏది జరగటం లేదన్న అసంతృప్తి మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. కొందరి మాటలు మీకు బాణాల్లా గుచ్చుకుంటాయి. మనసు కలవరపడుతుంది. లోపల బాధపడుతూ పైకి మాత్రం అలా నవ్వుతూ కనపడేందుకు కష్టపడతారు. ఆర్థికంగా మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అనవసర తిప్పలు వద్దండి. ఆరోగ్యంపై కడు జాగ్రత్త అవసరం. ప్రయాణములందు కొంత జాగ్రత్త అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేయకండి. నిద్ర చెడితే ఆరోగ్యం చెడుతుందన్న సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు తోటివారి వల్ల విద్యపై శ్రద్ధ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో కలిసి గడపడం అనేది విద్యార్థులు తగ్గించుకోవాలి. సోమ మంగళవారాల్లో పని ఒత్తిడి అధికంగా ఉండి కాస్త శిరోభారంగా ఉంటుంది. ఈ వారం తెలుపు, నేవీ బ్లూ కలిసినటువంటి బట్టలు ధరిస్తే కాస్త తేలిగ్గా ఉంటుందండి. కనీసం వెండి వస్తువు అయినా దగ్గర ఉంచుకోండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. సింహరాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం చాలా బలపడుతుంది. నాయకత్వ లక్షణాలు అమాంతం బయటపడతాయి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఖచ్చితంగా కుదురుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు. చాలా కాలంగా నిలిచినటువంటి కార్యాలన్నీ కూడా తిరిగి దారిలోకి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతుంది. పారిశ్రామిక, వైద్య, క్రీడా రంగాల వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. అన్నింట మీదే పై చేయిగా ఉంటుంది. అవసరాలకు ఏదో రూపేణ ధనమైతే అందుతుందండి. దేనికి కొరత ఉండదు. దాదాపుగా మీ ఉల్లాసం పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉంది. అదనపు ఆదాయం చాలా ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది మీకు. సంఘంలో గుర్తింపు అమాంతం పెరుగుతుందండి. మంచి గుర్తింపు లభిస్తుంది మీకు. ఉద్యోగ యత్నాలు చేసేటువంటి వారికి చాలా వరకు ఊరటనిస్తుంది. సన్నిహితులు, బంధువులు బాగా సహకరిస్తారు. వారితో సఖ్యతగా కూడా మీరు మెలుగుతారు. ఆదివారం సూర్య నమస్కారం చేయండి. మరింత మంచి సమయాన్ని మీరు ఎదురు చూడవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. వీరికి ప్రతి చిన్న విషయంలోనూ చిన్న తప్పిదాలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఒక ప్లానింగ్తో ఉండాలి. కెరీర్లో క్రమశిక్షణ చాలా అవసరం. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకోండి. బంధువులు, స్నేహితులతో అనుకోని వివాదాలు తప్పకపోవచ్చు. కాబట్టి బంధువులతో కలిసినప్పుడు కానీ, స్నేహితులతో ఉన్నప్పుడు కానీ వివాదాస్పదంగా మాటలు తగ్గించుకోండి. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత కృషి చేయాల్సిన సమయం ఇది. పెద్దల సలహా మేరకు నిర్ణయాలు తీసుకోండి. వారారంభంలో విరోధ భావాలు అధికం కనుక నీలిరంగు బట్టలు ధరించి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవండి లేదా కనీసం వినండి. ఇలా చేయడం వల్ల ఈ విరోధ భావాలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉండి మీకు అన్ని అనుకూలంగా మారుతుందండి. తులారాశి వారికి ఈ వారం సంబంధాలు చాలా వరకు బలపడతాయి.
పాత స్నేహితులతో మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి పేరు, కళాత్మక రంగాల్లో విజయ సూచనలు, ప్రేమ జీవితంలో సంతోషంగా చాలా వరకు గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రతి విషయంలోనూ అన్నింటి మీదే పైచేయిగా ఉంటుంది. ఏ విషయంలోనూ మీరు వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం రాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో విజయము, సన్నిహితుల ద్వారా కీలక సమాచారాన్ని సేకరించి తద్వారా లాభపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా వరకు మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్నవన్నీ అనుకున్న విధంగా పనులు పూర్తి చేసి ఆదాయాన్ని అయితే పొందుతారు. నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెంకటేశ్వర నామాలు పఠించిన ఈ వారం తిరుగులేని సంపద మీ సొంతం అవుతుందండి. ఆదాయం బాగా దండుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి మీలో మీరే మదన పడ్డట్టు, ఘర్షణ పడ్డట్టు అంతర్గత సంఘర్షణలు ఎక్కువగా ఉంటుంది. కానీ సహనంగా ఉంటే ప్రతిదీ మీకు విజయం అందుతుందండి. అందులో అయితే ఏ సందేహం లేదు. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అయితే అవసరం. అనవసరంగా ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇక రహస్యాలను బయట పెట్టకూడదండి. మీరు మీ రహస్యాలను సేకరించి మీ శత్రువులు వాటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశాలు ఉంటుంది. కాబట్టి రహస్యాలను దాచుకోండి. ఆరోగ్యంగా ఉండేందుకు స్ట్రెస్ తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ఆలోచనలు పంచుకోండి. సరదాగా ఉండేందుకు చాలా వరకు ప్రయత్నించండి. మీ విధి నిర్వహణలో కొంత ఆటపోట్లు ఉన్నను వారం చివర ప్రతిదీ సానుకూలపడుతుందండి. సోమ మంగళవారాల్లో శుభవార్త అయితే అందుకుంటారు. కొత్త పనులు కూడా ఆరంభించేటువంటి అవకాశాలు ఉంటుంది సోమ మంగళవారాల్లో. మీరు హనుమాన్ చాలీస కనుక పఠిస్తే మరింత మనోధైర్యం, విజయాలను ఇస్తుందండి. కాబట్టి అవకాశం దొరికితే హనుమాన్ చాలీస అయితే పఠించండి. ధనస్సు రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కెరీర్లో అవకాశాలు దానంతటవే తలుపు తగ్గుతాయండి. కుటుంబంలో చాలా వరకు శుభవార్తలు కూడా ఉంటాయి. ఏది అనుకున్నా సునాయాసంగా పూర్తి చేసేంత బాగుంది ఈ సమయం, ఈ మాసం, ఈ వారం కూడా. అలాగే అనవసర ఆలోచనలు వదిలి భవిష్యత్తు కోసం ఏదైనా చేయండి. విజయం మీదవుతుంది. ఈ అనవసర వాదనలు, ఆలోచనలతో మిమ్మల్ని మీరే బలహీనపరుచుకోకండి. మీకంటే కూడా మీ తెలివి చాలా వేగంగా పనిచేస్తుంది. దాన్ని అనుసరించండి, మీకు తిరుగుండదు. వారారంభంలో ప్రయాణ మూలకంగా ఖర్చులు బెడద ఉన్నను విందులు, దైవ చింతన ఉంటుంది. వియ్యంకులతో, వియ్యపు వారితో రుసరుసలు ఉంటాయి. ఏది ఏమైనా భవిష్యత్తు మాత్రమే మీ మదిలో ఉంచుకొని అటువైపుగా అడుగులు పడనివ్వండి. వెనకడుగు వేయకండి. ఆరోగ్యం కోసం వైద్యనాథేశ్వరుణ్ణి ధ్యానించండి. సర్వం శుభం కలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందండి. ఆర్థికంగా దినదినాభివృద్ధి, పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాల పెట్టుబడులు చాలా వరకు మీకు లాభాన్ని ఇస్తాయి. అయితే ఆరోగ్యంపై కాస్త అలసట కనిపిస్తూ ఉంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు చాలా మంచిది కూడా. ఎందుకంటే ఈ సమయాల్లో మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది మీకు మంచి స్థాయి లాభాలను కూడా ఇస్తుందండి. ఈసారి మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దాదాపుగా సరదాగా గడిపేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ పూర్తి శక్తి మరియు విపరీతమైన ఉత్సాహం మీ కుటుంబ జీవితంలో చాలా సానుకూల ఫలితాలను తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే విజయం సాధించడానికి మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలండి మీరు. లేకపోతే మీ మునుపటి కృషి అంతా కూడా హరించి వేస్తుంది. మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి. ఎందుకంటే చంద్రరాశికి సంబంధించి శని 3వ స్థానంలో ఉండటం వల్ల ఈ వారము ముఖ్యమైనదిగా మరియు శుభప్రదంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి మీరు లక్ష్యాల వైపు అడుగు వేస్తే విజయం తథ్యమండి. తదుపరి
కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి ఆలోచనలు కొత్త దిశలో సాగుతాయి. ఇన్నోవేటివ్ ఐడియాలు విజయం తీసుకొస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి సమయం ఇది. స్నేహితుల సహకారం కూడా లభిస్తుంది. ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ పవిత్ర సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వారం చాలామందికి వ్యాపార మరియు విద్యా ప్రయోజనాలు లభిస్తాయని భావించవచ్చు. ఎందుకంటే అవకాశాలను మీరు చాలా సద్వినియోగం చేసుకోవచ్చు కాబట్టి మీ విద్య మరియు అనుభవం మెరుగైన పనితీరును కూడా ఇస్తుంది. కాబట్టి మీ గురించి తక్కువ ఆలోచించే పొరపాటు చేయవద్దు. ఈ సమయంలో జీవితంలో మీ లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉండండి. మీ కృషిపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆహ్వానాన్ని ఆధిపత్యం అయితే చేయకండి. అదనంగా మెరుగైన పని చేస్తున్నప్పుడు మీకు ప్రజల నుంచి ప్రశంసలు దానంతట అవే సునాయాసంగా వస్తాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మనసుకు శాంతి లభిస్తుంది. కెరీర్లో సహనం అయితే చాలా అవసరం. ఆర్థికంగా ఖర్చుల విషయంలో ముందు వెనక చూసి ఖర్చు చేయండి. ధ్యానం, ప్రార్థన కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. కుటుంబ జీవితంలో అన్ని రకాల హెచ్చుతగ్గుల నుండి బయటపడడానికి ఈ వారం కాస్త పనిచేస్తుంది. అదే సమయంలో కుటుంబ సహాయంతో కొంతమంది విజయాన్ని కూడా సాధించేటువంటి అవకాశాలు ఉంటుంది. ఈ వారంలో మీరు మీ స్వంతంగా చేయడానికి ఇష్టపడని దేన్ని కూడా చేయమని ఇతరులను బలవంతం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ స్వభావంలో మొరటుతనం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ మొరటుతనమే మిమ్మల్ని మీ జీవితాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గడానికి తెల్ల జిల్లేడు చెట్టుకు పూజ చేయడం మీకు ఉపశమనాన్ని అయితే ఇస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మీనరాశి వారు ఈ తెల్ల జిల్లేడు చెట్టుకు పూజ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాల్లో ఆనందంగా ఉండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.